హలో అండి, నేను డాక్టర్ బిజీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్ట్9 హాస్పిటల్ కరీంనగర్. సో ఈ రోజు మనం సెల్ సైకిల్, డోనర్ సైకిల్ ఇది ఏంటిదో తెలుసుకుందాం. సో చాలా మంది నేను సెల్ఫ్ ఎగ్స్ తో ముందుకు వెళ్ళిపోవచ్చా, సెల్ఫ్ స్పర్మ్ తో వెళ్ళొచ్చా, లేకపోతే డోనర్ అవసరమా అని డౌట్ పడుతూ ఉంటారు. సో సెల్ఫ్ సైకిల్ అంటే ఏంటిది, డోనర్ అంటే ఏంటిది, ఎప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలి? సెల్ఫ్ సైకిల్ అంటే హస్బెండ్ వాళ్ళ స్పర్మ్, వైఫ్ వాళ్ళ ఎగ్, ఇద్దరిది వాళ్ళే అంటే ఆ కణాలే తీసుకొని ముందుకెళ్ళి ఎంబ్రియోని ఏర్పడితే అది సెల్ఫ్ సైకిల్ అని చెప్తాము. సో హోల్ జెనెటిక్స్ మీదే ఉంటుంది. సెల్ఫ్ సైకిల్ అనేది ఎప్పుడు కుదురుతుంది అంటే స్పర్మ్ కౌంట్ మంచిగా ఉండాలి, అలాగే ఎగ్ కౌంట్ ప్రాపర్గా ఉండాలి. ఈ రెండు కరెక్ట్ ఉన్నప్పుడు అండ్ ఆల్వేస్ ఈవెన్ దేర్ ఆర్ మోడరేట్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ ఆప్షన్ అనేది సెల్ఫ్ సైకిలే ఇస్తాము. సో సెల్ఫ్గా ముందుకెళ్తే బయాలజికలీ ద చైల్డ్ ఇస్ ఆల్ యోర్స్, జెనెటికలీ ఆల్సో ఇట్ బిలాంగ్స్ టు యూ. సెకండ్ అనేది డోనర్ సైకిల్. సో డోనర్ సైకిల్, డోనర్ అవసరం అనేది ఎప్పుడు చెప్తాము? ఒకవేళ స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ లేదా జీరో ఉండడము, లేదా ఎగ్ క్వాలిటీ ఆర్ ఎగ్ నంబర్ అనేది కరెక్ట్ లేకపోవడం, సివియర్గా తగ్గిపోవడం, లేదా పారంపర్యం లేదా జెనెటిక్గా జనరేషన్స్ నుంచి ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు, సో జీన్స్ మార్చడానికి కానీ అట్లాంటి టైంలో డోనర్ సైకిల్ అనేది అవసరం పడవచ్చు. సో సెల్ఫ్ సైకిల్ చాలా మందికి మోడరేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కౌంట్ అనేది మాక్సిమం తగ్గకపోయినా బార్డర్ లైన్ లో తగ్గింపు అనేది కనిపిస్తుంది. స్పర్మ్ కౌంట్ కూడా అలాగే సివియర్లీ రెడ్యూస్ కాకపోయినా టు మోడరేట్ అమౌంట్ తగ్గినట్టు కనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళకు కూడా సెల్ఫ్ సైకిల్ అనేది అడ్వైజ్ చేయొచ్చు. సో ఫర్ట్9 లో ఉన్న మా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ టెక్నాలజీ, అడ్వాన్స్ ల్యాబ్, ఎక్స్పర్ట్ టీమ్ అండ్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల వీఆర్ ఏబుల్ టు గివ్ గుడ్ సక్సెస్ రేట్ టు ఈవెన్ మోడరేట్ ప్రాబ్లమ్ ఇన్ సెల్ఫ్ సైకిల్. సో ఇది ఎందుకు, ఎలా వస్తుంది అంటే సెల్ఫ్ సైకిల్లో సిన్స్ ద ఓవమ్ పికప్, ఎగ్ పికప్ అయినప్పుడు కూడా జెంటల్ ఆస్పిరేషన్తో ఎక్కువ నంబర్ ఆఫ్ ఎగ్స్, ఎన్ని ఎగ్స్ ఉన్నాయో వాటన్నిటిని కేర్ఫుల్గా తీయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత చాలా మెటిక్యులస్గా, చాలా జాగ్రత్తగా ఎంబ్రియాలజిస్ట్ ఈ ఎగ్ని మంచి స్పర్మ్తో తీసి కలిపేసి కటింగ్ ఎడ్జ్ ఇంక్యుబేటర్లో పెట్టడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఏర్పడిన ఎంబ్రియో సెలెక్షన్ చేసినప్పుడు మంచి ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ మనం ఎంబ్రియోని గర్భసంచిలో పెట్టేటప్పుడు అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా ఏ పార్ట్లో ఎంబ్రియో అనేది కూర్చోవాలో అక్కడ నెమ్మదిగా ఎంబ్రియోని కూర్చోబెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల ఈవెన్ సెల్ఫ్ సైకిల్స్లో మోడరేట్ ప్రాబ్లం ఉన్నా సరే సక్సెస్ రేట్ అనేది హై ఇవ్వగలుగుతున్నాము. డోనర్ సైకిల్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటే, దట్ ఈస్ కౌంట్ చాలా తక్కువ ఉండడము లేదా కౌంట్ ఉండకపోవడము ఆర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్, ఇట్లున్నప్పుడు డోనర్ సైకిల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. డోనర్ డెఫినెట్లీ తక్కువ ఏజ్ వాళ్ళ నుంచి వస్తుంది కాబట్టి సక్సెస్ రేట్ వుడ్ బి అ లిటిల్ బిట్ హయ్యర్ అనేది మా నమ్మకం. సో సెల్ఫ్కి డోనర్కి ఇది డిఫరెన్స్. సెల్ఫ్ సైకిల్స్లో జెనెటికలీ, బయాలజికలీ ద చైల్డ్ ఇస్ యోర్స్ బికాస్ మీ ఎంబ్రియో అంటే మీ కణాల ద్వారా పుట్టే బేబీ ఉంటుంది. డోనర్ సైకిల్స్లో ఇండికేషన్స్ ఏమైనా ఉంటే ఈ ప్రాబ్లమ్స్, కణం ఉండకపోవడం, చాలా తక్కువ ఉండడం లేదా జెనెటిక్ ప్రాబ్లం ఉండడం, ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా కనిపిస్తే అప్పుడు డోనర్ సైకిల్ కి వెళ్ళమని చెప్తాము. బట్ ఈ డెసిషన్ ఆల్వేస్ ఎక్స్పర్టే తీసుకోవాలి. ఏ ప్రాబ్లమో దాని గురించి మీతో డిస్కస్ చేసి సెల్ఫా డోనరా అనేది డెసిషన్ తీసుకోబడుతుంది. థ్యాంక్ యూ.